దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నెలాఖరు దినరాత్రి ప్రార్థన కొరకు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 10 నుండి 18 వచనాలు మార్చి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 10వ వచనము నుండి 18 వరకు. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా, అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పింది. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడేను. 11వ వచనాన్ని మళ్ళీ అందరం ఒకసారి చదువుదాము. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీరికి వెళ్ళి యూదా అనువానింత తార్సువాడైన సౌలు వారి కొరకు విచారించు. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రికాల ప్రార్థన నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వాళ్ళారా, మనం నేరుగా దేవుని యొక్క వాక్యం మీదనే మనసు ఉంచుదాము. అపోస్తలుల కార్యాలు. వైద్యుడైనటువంటి లూకా దీన్ని రచించాడు. ఆయన యేసు ప్రభుతో, తదుపరి ఆయన శిష్యులతో ప్రభు యొక్క పరిచర్యలో ఎంతో ముమ్మరముగా ఉండిన వ్యక్తి, వాడబడినటువంటి వ్యక్తి. కానీ లూకా ఎక్కువగా ఘనత పొందాలని ముందుకొచ్చినట్టుగా కనబడదు. ఆయన థియోఫిలాకు, ఇంకా ఇతరమైన యూదులకు, అన్యజనులకు తన కలము ద్వారా దేవుని సత్యవాక్యాన్ని పంచి ఇచ్చాడు. లూకాయే కానీ
లేదా దేవుని ఆత్మ పొందిన ఇతరమైనటువంటి దేవుని పిల్లలు ఎవ్వరు కూడా మనుషుల వలన వచ్చు ఘనతను అపేక్షించరు. మనుషుల వలన వచ్చు ఘనత మునిసి పండంత చేదు అన్నాడు సామెతల గ్రంథంలో. కీర్తనలో ప్రభు అన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును అన్నాడు. యెహోవా వలన వచ్చు ఘనత సదాకాలం ఉంటుంది, మనుషుల వలన వచ్చు ఘనత కొద్ది కాలమే ఉంటుంది. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును అన్నాడు. లూకాను దేవుడు అంతగానే ఘనపరచాడు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అన్నాడు. లూకా రాసినటువంటి గ్రంథంలో కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇందులో కొందరు వ్యక్తులు కూడా మనకు కనబడుతూ ఉన్నారు. మనం చదువుకున్న లేఖన భాగంలో మొట్టమొదట అననీయ అనేటువంటి ఒక అతను కనబడుతూ ఉన్నాడు. దమస్కులో ఉన్నాడు అననీయ. ఆయన పరిచయమే ఈ విధంగా ఉంది. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. మనుషుడు కాదు, ఎవరున్నారంట? శిష్యుడుండెను అన్నాడు. ఊరికనే శిష్యుడు అంటారా? శిష్యుడని ఎవరిని అంటారు? దమస్కుకి ఎప్పుడు సువార్త వెళ్ళింది? ఎప్పుడు ప్రభువును ఆయన అంగీకరించాడు? సువార్త సత్యాన్ని అంగీకరించడమే కాదు, దాన్ని సొంతం చేసుకొని ప్రభు యొక్క ప్రాథమిక సంకల్పమైన బాప్తిస్మంలో పాల్గొంది, ప్రభువాక్యములో నిలిచి ఉన్నాడు. ప్రభువాక్యంలో నిలిచి ఉండి శిష్యుడు అనబడ్డాడు. అందరినీ ఆయన శిష్యుడు అని పిలువడు. శిష్యులు అని ఎవరిని పిలుస్తారు? ఆయన తను నమ్మిన యూదులతో ఈ మాట చెప్తూ వచ్చాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తను నమ్మినటువంటి వారితో, నమ్మని వారితో కాదు సుమా, ఏసే సత్యం మార్గం జీవమని, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడని తనను నమ్మిన యూదులతో ఈ మాట చెప్తున్నాడు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, మీరు నమ్మారు, సంతోషమే, రక్షణ పొందారు. అయితే ఈ పని చేయండి, నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులై ఉండి అప్పుడు మీరు నాకు శిష్యులగుదురు అంటే, నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదురు, సత్యము మిమ్మును స్వతంత్రులుగా. మరి అననీయ ఎంత గొప్ప అనుభవాన్ని పొందాడు. ఆయన శిష్యుడు అనబడ్డాడు. ఈ రోజులలో మనం నమ్మాం, రక్షణ పొందాం, కానీ వాక్యమందు నిలిచి ఉంటున్నామా? నిజముగా శిష్యులు అనబడుతూ ఉన్నామా? అప్పుడు సత్యాన్ని గ్రహిస్తాము, సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. ఇంకా దేనికి కూడా మనం బానిసలుగా ఉండం. ఇంకా యోహాను సువార్త 15వ అధ్యాయంలో అన్నాడు, మీరు బహుగా ఫలించాలి, బహుగా ఫలిస్తే నా శిష్యులగుదురు అన్నాడు. చూడండి, 8వ వచనం చదవండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతారు, ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు అన్నాడు. అయితే ఎప్పుడు మనం బహుగా ఫలిస్తాం? నాయందు మీరును మీ అందు నా మాటలు నిలిచి ఉండి నేడలా మీరు ఫలించుదురు అన్నాడు.
అప్పుడు నా తండ్రి మహిమపరచబడతాడు. ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు అన్నాడు. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అప్పుడు అది మీకు అనుగ్రహింపబడును అన్నాడు. మెట్టుకు మనం గ్రహించాల్సింది ఏంటంటే వాక్యమందు నిలిచి ఉండుట. శిష్యత్వం ఎంత గొప్ప ధన్యత. అననీయను దేవుడు శిష్యుడు అంటున్నాడంటే తన వాక్యంలో ఆయన నిలిచి ఉన్నాడు. ఆ వాక్యంలో నిలిచి ఉండటం వలన ఫలించాడు. ఏది ఇష్టమైతే అది అడిగేటువంటి ఆధిక్యతను, అనుగ్రహాన్ని అననీయ పొందాడు. ఈనాడు చాలామంది రక్షణ పొందితే చాలు అని అనుకుంటారు. కొంతమంది రక్షణ పొందాక ఆదివారం ఆరాధన సరిపోతుంది అనుకుంటారు. అయితే నిజంగా వాక్యమందు నిలిచిన వారు ఏం చేస్తారంటే ఆయనను అనుసరించుట మానరు. ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్తూ ఉంటారు. ఆయనలో నుండి సత్యాన్ని సంపాదించుకుంటూ మరింతగా ప్రభుకు సమీపమయ్యేటువంటి వారిగా ఉంటారు. అననీయ అట్టి అనుభవంలో ఉన్నాడు. దమస్కులో ఉన్నప్పటికీ కూడా ఆయన శిష్యుడు అనబడుతున్నాడు. అననీయను శిష్యుడు అని దేవుడు పిలిచాడు. ఇది మొదటి సంగతి. రెండవది, అననీయ అందుబాటులో ఉన్నాడు. చూడండి, ప్రభు అననీయని పిలిచినప్పుడు ఏమన్నాడు? 10వ వచనం, అపోస్తుల కార్యాలు. ఇదిగో నేను ఉన్నాను అన్నాడు. అననీయ ఆయన శిష్యుడు, మొదటి విషయం. రెండవది, ఆయన అందుబాటులో ఉన్నాడు. ఇదిగో నేనున్నాను అన్నాడు. ప్రభువు దర్శనమందు అననీయను అననీయ అని పిలవగా అన్నాడు. అంటే ఎంత సమీపంగా ఉంటే దేవుడు మాట్లాడగలుగుతాడు, ఎంత అందుబాటులో ఉన్నాడు. ఈనాడు దేవుని శిష్యులు చాలామంది ఆయనకు అందుబాటులో లేరు. ఒకప్పుడు ఏలి ఉన్నాడు, మందదృష్టి కలిగి తన స్థలములో ఉన్నాడు, తన స్థలమందు పడుకొని ఉన్నాడు. ఏలి కూడా ఆయన శిష్యుడే. ఏలి కూడా ప్రభువుకు ఒకప్పుడు సమీపంగా ఉన్నవాడే, కానీ ఇప్పుడు అందుబాటులో లేడు. ఈ ఏలి కాలంలో ఎవరు అందుబాటులో ఉన్నారు అంటే సమూయేలు అందుబాటులో ఉన్నాడు. సమూయేలు అని ఆయన పిలిచినప్పుడు చిత్తమండి ఇదిగో నేను ఉన్నాను అన్నాడు. నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకో అన్నాడు ఏలి. అంటే సమూయేలుకి తెలియదు కదా, ఇంకా సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగలేదు. కానీ సమూయేలు దేవునికి అందుబాటులో ఉన్నాడు. అందుకే సమూయేలుని దేవుడు పిలుస్తున్నాడు. 3 సార్లు వచ్చేసాడు ఏలి దగ్గరికి. అప్పుడు ఏలి చెప్పాడు, ఈసారి ఎవరైనా నిన్ను పిలిస్తే చిత్తము ప్రభువా నేనున్నానని చెప్పు, ఇదిగో నీ దాసుడు ఆలకించుచున్నాడు అను అని తెలిపాడు. అంటే ఏలి గ్రహించాడు, దేవుడు నన్ను పిలవట్లేదు, సమూయేలును పిలుస్తున్నాడు అని. అప్పుడు సమూయేలుని యెహోవాయే పిలిచాడని ఏలి గ్రహించి మాట చెప్పగానే మరోసారి యెహోవా సమూయేలును పిలవగానే ఆయన అన్నాడు, చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు. అప్పుడు చెప్పాడు, ఇదిగో ఇశ్రాయేలు విషయమై నేను ఒక కార్యం చేయబోతున్నాను, ఏలి ఇంటి వారి విషయమై నేను కార్యం చేయబోతున్నాను, వినువారి చెవులు గింగురుమనును అన్నాడు. ఎంత గొప్ప ప్రణాళిక దేవుడు సమూయేలుతో పంచుకున్నాడు. మనం అందుబాటులో ఉంటున్నామా? చిత్తమండి అని చెప్తున్నామా? అసలు చిత్తమండి అన్న మాట బైబిల్లో ఆంధ్రీకరణ పదం మరెక్కడా కూడా లేదు. చిత్తము ప్రభువా అని రాయబడింది, కానీ సమూయేలు గ్రంథంలో మాత్రమే చిత్తమండి అన్న మాట మనం చూస్తూ ఉంటాం. అది మన తెలుగు ఎంత శ్రేష్టమైనది.
ఎంత గౌరవప్రదమైనది, దేవుణ్ణి ఎంతో మరి భయభక్తులతో అనుసరించడానికి ఉపయోగించిన పదంగా ఉంది. అయితే సమూయేలుకు తెలియక తన యజమానుడైన ఏలీ దగ్గరికి పరిగెత్తాడు. నిజమైన యజమానుడైన యెహోవా యొద్దకు ఏలీ అతన్ని నడిపించాడు. ఈనాడు మనం అందుబాటులో ఉంటున్నాము. ఒకసారి యేసు ప్రభు వారు యూదులతో అన్నాడు ఏంటంటే, నేను పిల్లను గ్రోవి ఊది తిని కానీ మీరు పలకరైతీరి అన్నాడు. ఎందుకంటే పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు. ప్రకటనలు జరుగుతున్నా, ప్రార్థనలున్నాయని తెలుస్తున్నా ఈ లోకంలోని వ్యవహారాల మీదనే ఉండిపోతున్నారు. శిష్యులే వాళ్ళు, కానీ ఇదిగో నేనున్నాను అని అందుబాటులోకి వాళ్ళు రాలేకపోతున్నారు. అయితే అననీయ అలా కాదు, సమూయేలు అలా కాదు, చిత్తమండి ఇదిగో ప్రభువా నేనున్నాను అని చెప్పగలిగిన వారిగా ఉన్నారు. ఈనాడు అననీయ వలె మనం మొదట శిష్యులమై ఉండాలి. రెండవదిగా ప్రభువు పిలిచినప్పుడు అందుబాటులో ఉండాలి. అవైలబిలిటీ అనేది ఎంతో అవసరం. సేవకులు, విశ్వాసులు దేవునికి అందుబాటులో ఉండేటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన పని చెప్తాడు, పని అప్పగిస్తాడు. అందుబాటులో ఉన్న వాళ్ళకే చెప్పగలుగుతాం, వినగలే వాళ్ళకే చెప్పగలుగుతాం. అందరికీ చెప్పలేము. ఎవరమైనా ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, ఇంకా వారు చెయ్యరు అనిపించినప్పుడు ఏ చిన్న పని కూడా వారికి మనం చెప్పలేము. అలాగే ప్రభువు కూడా అంతే. మరి దమస్కులో అనేక మంది శిష్యులు ఉన్నారు, వారు కూడా మంచి స్థితిలోనే ఉన్నారు, కానీ అందరి దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే అందరూ అందుబాటులో లేరు. రెండవది, ఒకవేళ చెప్పితే అనుసరిస్తారో లేదో అని అననీయకు చెప్పారు. అందుకే అననీయ అని పిలవగానే ఆయన శిష్యుడిగా ఉండి అందుబాటులో ఉన్నాడు. రెండవది, ఆయనను అనుసరిస్తూ వచ్చాడు. మూడవది, ఆయనను అనుసరిస్తూ వచ్చాడు. మొదటిది శిష్యుడు అనబడ్డాడు, రెండవది అందుబాటులో ఉన్నాడు, మూడవది అనుసరించుట మానని వాడిగా ఉన్నాడు. 11వ వచనం కంప్లీట్ చేయండి. 9వ అధ్యాయంలో అందుకు ప్రభువు నువ్వు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనే వ్యక్తిని విచారణ చేయి. యూదా ఇంటికి వెళ్ళు నువ్వు ముందు. ఆ యూదా అనువాని వింట తార్సువాడైన సౌలు ఉన్నాడు. సౌలు అనువాని కొరకు విచారించు. ఇదిగో అతడు ప్రార్థన సౌలు గురించి అననీయకు దేవుడు చెప్తా ఉన్నాడు. సౌలేమో ఆ దమస్కు మార్గంలో దేవుడు దర్శించాడు, కళ్ళు 2 పోయాయి, 3 దినాలైంది, అన్నపానాలు మాని మరి యూదా అనువాని ఇంట ఉన్నాడు. అతడు ప్రార్థన చేయుచున్నాడు అన్నాడు. రక్షించబడిన బిడ్డ యొక్క మొదటి అనుభవం ఏంటంటే ప్రార్థించడం. సౌలు ప్రార్థిస్తూ ఉన్నాడు. సౌలు ప్రార్థిస్తున్న సంగతి అననీయకు దేవుడు చెప్తున్నాడు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అననీయ ఏమని సమాధానం ఇచ్చాడు ప్రభువుకు? చదవండి అమ్మా. చదవండి. అతడు అననీయ అనొక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అంటే అననీయకు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ సౌలుకు ఒక దర్శనం కలుగుతుంది. ఏంటంటే అననీయ వచ్చి నా కన్నుల మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాడు, నేను దృష్టి పొందుతున్నాను అన్న విషయాన్ని అననీయ సౌలు చూస్తూ ఉన్నాడు అన్నమాట. అతడు చూచి ఉన్నాడు అని చెప్పాను అన్నాడు. ఆ తర్వాత అన్నాడు, అందుకు అననీయ ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి
అనేకుల వలె అనేకుల ద్వారా వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను అన్నాడు. చూడండి, అననీయకి ఎంత సమాచారం ఉంది సౌలు గురించి. అంటే సౌలు గురించి అననీయ కూడా ప్రార్థన చేస్తుంది. ప్రభా, ఎవరో సౌలు అంట, అక్కడ యెరూషలేములోని పరిశుద్ధులను ఎంతో బాధ పెడుతున్నాడు, గాయపరుస్తున్నాడు, హింసిస్తున్నాడు, చంపుతున్నాడు. నీ బిడ్డలను కాపాడు ప్రభా, అతన్ని దర్శించు ప్రభా అని ప్రార్థిస్తూ ఉండొచ్చు. అంతేకాదు, అక్కడెక్కడో అధికారం పొందాడు యెరూషలేములో ప్రధాన యాజకుల చేత. దమస్కులో కూడా క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళని హతమార్చడానికి నాకు అధికారం ఇమ్మని అధికారం తీసుకొని పత్రిక రాయించుకొని ముద్ర వేయించుకొని దాన్ని తీసుకొని వచ్చాడు ఈ దమస్కుకు. ఈ మనుష్యుడు నీ పరిశుద్ధులకు కీడు చేశాడు అని చెప్పి ప్రభుతో చెప్తా ఉన్నాడు. ఈ సమాచారాన్ని ప్రభువుకు చెప్తున్నప్పుడు ఇవన్నీ కూడా ప్రభువుకు తెలుసు. అయితే ప్రభు ఏమన్నాడు? నీవు వెళ్ళుము, అన్యుల ఎదుటను, ఆ, రాజుల ఎదుటను, ఆ, ఇశ్రాయేలీయుల ఎదుటను ఆ, నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఆ, ఇతడు నా నామము కొరకు ఆ, ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో ఆ, నేను ఇతనికి చూపుదునని ఆ. అతనితో చెప్పు. అవును, అననీయ వెళ్ళి అది అనుసరించడం అంటే. అననీయ వెళ్ళి ఉన్న సమాచారం అయితే చెప్పాడు, కానీ నేనెళ్ళను ప్రభు అనలేదు. అదేంటి ప్రభు, అంత హాని చేసిన వ్యక్తి ఇంటికి నేను వెళ్ళడం ఏంటి, అతని కొరకు నేను ప్రార్థన చేయడం ఏంటి అని అనలేదు. అనుసరించుట మానలేదు ప్రభు యొక్క స్వరాన్ని. మొదట అననీయ శిష్యుడు అనబడ్డాడు, రెండవదిగా అందుబాటులో ఉన్నాడు, మూడవదిగా ఆయనను అనుసరిస్తూ ఉన్నాడు, అనుసరిస్తున్నాడు. చెప్పాడు కానీ అనుసరించడానికి ముందుగానే సిద్ధమైపోయాడు. ఈ మనుష్యుడు అన్న అననీయ ఆ యూదావాని ఇంటికి వచ్చి సౌలునేమంటున్నాడంటే, సౌలా సహోదరుడా అని పిలిచాడు. చూడండి, చాలామంది తమ జీవితాల్లో దేవుడు శిష్యుడిగా ఉంటారు, కొంతమంది అందుబాటులోనే ఉంటారు, కానీ అనుసరించుట మానేస్తారు. దేవుడు చెప్పింది చేయరు. యోనా ఉన్నాడు, యోనా దేవుని శిష్యుడే, రెండవది అందుబాటులో కూడా ఉన్నాడు. నువ్వు లేచి నినేవే పట్టణానికి వెళ్ళి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు అన్నాడు. లేచాడు. ఆయన ఏం చేశాడు? తర్షీషునకు వెళ్ళే ఓడ ఎక్కి కేవు ఇచ్చి నినేవేకు వెళ్ళడానికి బదులుగా తర్షీషు వైపు ప్రయాణము చేశాడు. అంటే అతను ఏం చేస్తున్నాడు? యెహోవాను అనుసరించట్లేదు, పారిపోతున్నాడు. యెహోవా సన్నిధిలో నుండి యోనా పారిపోయి అని రాయబడి ఉంది. పారిపోతూ ఉన్నాడు. అనుసరించే వ్యక్తి అయితే నినేవేకు వెళతాడు. అనుసరించని వ్యక్తి తన సొంత మనసును ఆధారం చేసుకొని అతడు మరి నినేవకు ప్రకటన చేయొద్దనుకొని వెళ్తున్నాడు. కారణాలు ఏమైనప్పటికీ కూడా ఎంత కీడు అశ్షూరీయులు యూదావారికి చేసిన, ఇశ్రాయేలు ప్రజలకు చేసిన దేవుడు చెప్పినట్టుగా యోనా వారికి ప్రకటించాలి. సరే, యోనాను దేవుడు తిరిగి అనుసరించేటట్టుగా చేసుకున్నాడు. నినేవే పట్టణానికి వెళ్ళేలా చేశాడు, అక్కడ వాక్యం ప్రకటింపజేశాడు. ఆ పట్టణాన్ని ఆయన కాపాడుకున్నాడు, అది వేరే సంగతి. ఇప్పుడు మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే, అననీయ వలనే వెంటనే మనం ఆయనను అనుసరిస్తున్నామా? ఆయన అనుసరించేటువంటి వారంగా ఉన్నామా? ఆయన శిష్యులుగా ఉండాలి, అందుబాటులో ఉండాలి, అనుసరించేటువంటి వారిగా ఉండాలి. సౌలును సహోదరుడా అని పిలిచి హత్తుకున్నాడు, చేర్చుకున్నాడు. అతని కన్నుల మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు పొరల వంటివి రాలేను అన్నాడు. తర్వాత లేచి బాప్తిస్మం పొందమని
ఆహారం పుచ్చుకొని బలపడమని అతనితో ఆయన చెప్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఈనాడు మనం అనుసరించేటువంటి వారిగా ఉన్నామా? ఈనాడు దినాలలో చాలామంది క్రైస్తవులు ఒక రకమైనటువంటి మూస జీవితానికి, ఒక పద్ధతి జీవితానికి అలవాటు పడిపోయారు. అసలు ఎవరిని అనుసరిస్తున్నారో, అనుసరిస్తున్నామనుకున్న భ్రమలో ఎక్కడికి వెళ్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. మరి మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని సత్యాన్ని, చిత్తాన్ని సరిగా గుర్తిస్తూ అనుసరించే వారంగా ఉండాలి. అననీయ ఎంత దగ్గరగా ప్రభు ఉంటే ఆయన తన దర్శనాన్ని ఇస్తాడు శిష్యుడిగా. రెండవది అందుబాటులో ఉన్నాడు. మూడవది అనుసరించుట మానలేదు అని. మరి సంఘంగా ప్రార్థించే ముందు ఈ అనుభవాలను మనం కలిగి ఉంటున్నామా? సౌలునే అతను నిలబెట్టాడంటే, బలపరిచాడంటే సార్వత్రిక సంఘానికి ఎంత ఉపకారం చేశాడు అననీయ. అననీయ గనక దేవుడు చెప్పింది చేయకపోతే మరొకరిని వాడుకోవచ్చు, కానీ అననీయకి దేవుడు ఎంత కృప, కనికరం, ఘనత ఇచ్చాడు. మనం కూడా అననీయలాగా ఉంటే దేవుడు సౌలు లాంటి వాళ్ళను మన ద్వారా లేవనెత్తుతాడు. ఎంతోమంది రక్షణకు, ఎంతోమంది స్థిరత్వానికి ఆయన కారణమయ్యాడు. దేవుని సువార్త వ్యాపకత్వాన్ని మరి ఆసియా, చిన్నాసియా ప్రాంతాలు, మధ్యధరా సముద్ర ప్రాంతాలు, యెరూషలేము, రోమా, ఇంకా అటువైపు ఉన్నటువంటి ప్రాంతాలన్నిట్లలో కూడా ఆయన సువార్త చేయడానికి దేవుడు అతన్ని బలమైనటువంటి సాధనంగా వాడుకున్నాడు. కాబట్టి ఈనాడు అననీయ లాంటి శిష్యులు కావాలి, అందుబాటులో ఉండేటువంటి వారు కావాలి, అనుసరించేటువంటి వారు కావాలి. ఎప్పుడైతే సంఘం ఆయన అననీయలాగా అనుసరిస్తూ అందుబాటులో ఉంటుందో, సేవకులు, విశ్వాసులు ఇలాంటి స్థితిలో ఉంటారో ఎంతో ధన్యులు అవుతారు. ఏదో సంవత్సరానికి ఒకసారి మీటింగ్లు పెట్టుకున్నాం, లైట్లు, టెంట్లు వేసాం, మంచి మ్యూజిక్ సౌండ్స్ తోటి చక్కగా పాటలు పాడాం, కొత్త చీరలు, తర్వాత కొత్తగా ఏంటి పైన కప్పుకుంటారు, వాటిని ఏమంటారు, ఏంటో ముసుగులు, ఒక యూనిఫామ్ డ్రెస్ వేసుకొని మా సంఘంలో ఎంత బాగా మీటింగ్ జరిగాయండి. అన్ని సంఘాలలో మీటింగ్లు జరుగుతున్నాయండి. మంచిదే, సంతోషమే, ఇవన్నీ అవసరమే. కానీ ఎంతమంది రక్షణలోకి వచ్చారు? ఎంతమంది పరిశుద్ధతలోకి వచ్చారు? ఎంతమంది వాక్యం చేత సంధించబడ్డారు? ఎంతమంది సంఘ సహవాసానికి రావడానికి నిర్ణయించుకున్నారు? ఈ ప్రోగ్రెస్ ఏమన్నా మనం పరిశీలిస్తున్నాం? హడావుడిగా ఖర్చులు పెట్టి వచ్చిన వాళ్ళకు ఆ వంట అండి, ఇది పెట్టి అది పెట్టి, మా మీటింగ్లు ఎంత ఘనంగా జరిగాయని చెప్పుకున్నామా? వాపు వేరు, బలుపు వేరు అన్నారు ఒక దైవజనుడు. బలుపు అంటే పుష్టిదనం, వాపు అంటే వ్యాధి వల్ల వచ్చేది. చాలామంది ఏమనుకుంటున్నారంటే వాపు వచ్చినా ఇది ఆ పుష్టిదనం కోసం వచ్చింది అనుకుంటున్నారు. కానీ అది జబ్బు అన్న విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారు. దాంట్లో ఆనందిస్తూ ఉన్నారు, దాంట్లోనే కాలం గడుపుతున్నారు. ఎంత మంచి దైవజనులు, ఎంత అభిషేకంతో వచ్చి సందేశాలు ఇచ్చినా ఏమాత్రం మార్పు లేకుండా ఆ 3 రోజులు 40 రోజులు అంతే. తర్వాత అదే స్వభావం, అవే బూతులు, అవే కోపం, అవే అసూయలు, అవే ద్వేషాలు, అవే మత్సరాలు. ఏ సంవత్సరం నీలో కార్యం జరుగుతుంది? నేను రక్షించబడిన దినాలలో నేను ఎరిగినటువంటి ప్రార్థనా కూటాలు ఎంతో పరిశుద్ధాత్మ స్పర్శతో ఉండేవి. ఆవరణలోనే అడుగు పెడితే ఒక రకమైన పరవశం ఉండేది. కానీ ఇప్పుడంతా స్వగనత, స్వపూరితమైనటువంటి పరిస్థితులే కానీ ఆత్మల రక్షణ కార్యం లేదు, ఆధ్యాత్మిక స్పర్శ లేదు, ప్రేమ లేదు. ఆనాటి కాలంలో ఉన్నటువంటి స్థితి ఈనాడు మనం ఎందుకు కోల్పోతున్నాం? ఎందుకంటే నిజముగా వాక్యమందు నిలిచి ఉండట్లేదు. ఈ సాంఘిక కార్యక్రమాలే గొప్ప అన్నట్టుగా, ఇదే ప్రాముఖ్యం అన్నట్టుగా చూస్తున్నాము. కానీ అక్కడ వాక్యము ఎంత ప్రబలుతుంది, ఎంత వాక్యం కనపరచబడుతుంది అని చూడట్లేదు. యూదులు కూడా అలాగే ఉన్నారు.
యేసయ్య యూదులను ఏమన్నాడంటే, మీ పారంపర్య ఆచారాల నిమిత్తమై మీరు దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు అన్నాడు. వాక్యం ఎందుకండి? వాక్యం అవసరము లేదు. వాక్యం కొంచెం సేపు ఉంటే చాలు. పాటలు ఉండాలి, స్కిట్స్ ఉండాలి, ఒకరినొకరు మెచ్చుకోవడాలు, ప్రశంసించడాలు ఉండాలి. మరి నలుగురు రావాలి కదా, ఎక్కువ కాలం ఉండాలి కదా అనుకుంటూ ఉన్నారు. కానీ అది ఎంత మోసమో వారు గుర్తించలేకపోతూ ఉంటున్నారు. ఇక్కడ ప్రియులారా, ఈనాడు మనం అలాంటి స్థితిలోకి వెళ్ళకూడదు. దేవుని వాక్యమే కనపరచబడాలి. వాక్యానికి వ్యతిరేకమైనదంతా వ్యర్థమని గుర్తించాలి. వాక్యమును మనం నిలిచి వాక్యము ద్వారా నడిచినప్పుడు ఈ ఆధిక్యత సంఘానికి మనకు లభిస్తుంది. ముఖ్యంగా దేవునికి ఎంతో మహిమ కలుగుతుంది. అలాంటి సందర్భాలలో ఒక్క సౌలు చాలు అనేకులను రక్షించడానికి, దేవుని పనిని సమర్థవంతంగా చేయడానికి. మరి రాత్రి మన ఆధ్యాత్మిక జీవితంలో అలాంటి దిశగా ప్రయాణించడానికి ఇష్టపడదామా? శిష్యులుగా ఉండాలి మొదటిది, అందుబాటులో ఉండాలి రెండవది, అనుసరించి నడవాలి మూడవది. అందుకే సౌలు పరిశుద్ధాత్మతో నింపబడునట్లు నన్ను పంపి ఉన్నాడు అన్నాడు. అననీయ సౌలుతో అన్నాడు అన్నమాట. దేవుడు నన్ను నీ దగ్గరికి ఎందుకు పంపాడంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడునట్లు అన్నాడు. ఎప్పుడైతే అననీయ ప్రార్థన చేశాడో సౌలు బలపడ్డాడు, దేవుని యొక్క ఏర్పాటును నెరవేర్చాడు. సౌలు ఇక్కడ ఆరంభించిన ప్రార్థన ఆయన జీవితాంతం వరకు కొనసాగించాడు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ప్రతి స్థలమందు ప్రార్థించాడు, మోకరించి ప్రార్థించాడు, నిలువబడి ప్రార్థించాడు, చెరసాలలో ప్రార్థించాడు, నదులలో ప్రార్థించాడు, సముద్రాలలో ఓడ పలిగినప్పుడు ప్రార్థన చేశాడు. ఎన్ని రకాలైన అనుభవాలు సౌలు పొందుతూ వచ్చాడు. అయినా ఆయన ప్రార్థన మాత్రం మానకుండా రోమీయుల కొరకు ప్రార్థించాడు, కొలస్సీల కొరకు ప్రార్థించాడు, అనేకుల కొరకు ప్రార్థించాడు. సమయమందు ప్రార్థించాడు, అసమయమందు కూడా ప్రార్థన చేశాడు. ప్రతి పత్రికలో ఖచ్చితంగా ప్రార్థన గురించి రాస్తాడు. ఫిలిప్పి, కొలస్సీ, తిమోతి, ఏ పత్రిక తీసుకున్నా సరే ప్రార్థించుచున్నాను, నా కొరకు ప్రార్థించుడి అని శ్రేష్టమైన సంగతులను సౌలు వివేచిస్తూ వారికి బోధిస్తూ వచ్చాడు. ఇక్కడ ప్రియులారా, ఈనాడు ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచుకోవడానికి ఇంతకంటే క్షేమమైన మార్గం మరొకటి మనకు లేదు. అననీయలాగా శిష్యులమై అందుబాటులో ఉండి అనుసరించేటువంటి వారంగా ఉండాలి. సౌలు వలె ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. ఎప్పుడు మనం ఇదే అనుభవముగా ఉండాలి. కొన్ని సందర్భాలు కొందరు గృహాలకు వెళ్ళినప్పుడు, వేరే సంఘాలలో పనిచేసినప్పుడు రాత్రికాలం ఒక అక్క టీవీ చూస్తూ ఉంది, ఎన్టీ రామారావు ఏదో వస్తూ ఉంది. అక్క అక్క అని వెళ్తే అసలు డోరే తీయదే, మా వైపే చూడదే. ఇదిగో అతడు టీవీ చూస్తున్నాడు అన్నాడా? ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. అట్లా కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఒకసారి చర్చిలో వచ్చి కూర్చున్నప్పుడు అడిగా, అక్క మమత మనసు అయిపోయింది అక్క అని. డాక్టర్ బాబు ఎలా ఉన్నాడు అక్క అని. ఇంకా అయిపోలేదు అయ్య గారు. ఇంకొక అక్క ఉంది, అక్క డోర్ పక్కనే కూర్చుంది, టీవీ దగ్గరే కూర్చుంది, ఎంత దూరం లేదు. అంటే వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు, కానీ మనము తెలియకుండానే వాటి వశం అవుతూ ఉన్నాం, వెళ్ళిపోతూ ఉన్నాం. వాళ్ళు బలహీనులు, కానీ ఎంతో సత్యాన్ని వింటున్న మనం బలవంతులం కదా. ఇంకా వాటికి ఎందుకు మనం సమయం ఇవ్వాలి, వాటి వశం అవ్వాలి? ఒకవేళ పరిశుద్ధాత్మదేవుడు ఈ క్షణాన ఆయనకు అవసరమై నిన్ను చూసి ఏం చేస్తాడు? ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు అని చెప్పగలిగితే ఎంత ధన్యత.
కొందరు ముచ్చట్లు చెప్పుకుంటారు, కొందరు టీవీ చూస్తారు, కొందరు లోక వ్యవహారాలలో ఉంటారు. కానీ అందుబాటులో ఉండగలిగితే మనం తండ్రిలో మాత్రం. కాబట్టి మనం అలాంటి కృపను అపేక్షిద్దాం. మేము బలహీనులం ప్రభు, ఈ లోక సాంఘిక వ్యవహారాలలో నశించిపోకుండా నీ కృప మాకు దయచేయి. ఇదిగో అననీయలాగా నేను నీ వాక్యమందు నిలిచి ఉంటాను, నీకు అందుబాటులో ఉంటా, నిన్ను అనుసరిస్తా, సౌలు వలె ప్రార్థనకు ప్రాముఖ్యతనిస్తాను. నన్ను ఆదుకో, బలపరచున సంఘాన్ని, నా సహోదరులను ఆదుకొని అడుగుదాం. దేవుడి తలంపుని దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలోకి వెళదాం. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం.